మాత్రం నా పట్ల చేసిన మేలును నేను పంచుకోకపోతే కూడా దేవుడు నన్ను క్షమించాడు. కాబట్టి నేను జనవరి రోజు మనం అన్ని వాగ్దానాలు తీసుకుంటాం కదా, ఆ విధంగానే నాకు ఏమని వాగ్దానం వచ్చిందంటే, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 11వ వచనం, నీ మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు అని వచ్చింది. అయితే నాకు నా జీవితంలో అంటే నా ఇద్దరు తమ్ముళ్ళు నాతో మాట్లాడక 6 సంవత్సరాలు అయింది. నేను ప్రతిరోజు అది ఒక ఆర్థిక పరిస్థితిని బట్టి అది జరిగింది. అయితే నేను దాని గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. బ్రదర్ చెప్పినట్టుగా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందులో 112వ కీర్తన నేను ఇంతకుముందు కూడా మీతో పంచుకొని ఉన్నాను. ఆ కీర్తన మనకు ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ లాగా అది ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉన్నారు బ్రదర్. అదే నేను కూడా వాడుకగా చేసుకొని ప్రతిరోజు దాన్ని ఆ వాక్యాలను ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. అందులో 2వ వచనం, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఇది పదే పదే నేను ఎత్తిపట్టి ప్రార్థించడం వలన నాకు జాన్వరిలో ఇచ్చిన ఈ వాగ్దానము దేవుడు ఈ నెలలోనే నాకు దానికి ఆన్సర్ ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరి జీవితాలలో. నిజంగా గొప్ప సాక్ష్యాలు. కానీ బ్రదర్ జాషువా కానీ సిస్టర్ శ్రావణి గారు వాళ్ళు చేసే భారమైన స్తుతి ప్రార్థన, ఆ ప్రార్థన వల్ల ఎన్నో మేలు వాళ్ళు వ్యక్తిగతంగా పొందుకుంటున్నారు. మన జీవితాల్లో కూడా పొందుకోవటానికి వారు ఆశీర్వాదకరంగా దేవుడు వారిని మన మధ్యన నిలబెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగానే స్తుతి మన స్థితిని మారుస్తుంది, ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుందన్న ఆ యొక్క గొప్ప వాగ్దానాలను బట్టి ఎత్తిపట్టు ప్రార్థిస్తూ నేను వెళ్తున్నాను. ఈరోజు దేవుడు బ్రదర్ ద్వారా మాట్లాడిన వాక్య భాగం నిజంగా వాక్యము మనలో నింపుకోవాలి, ఆ వాక్యానుసారంగా మనం ప్రార్థించాలి అని అన్నాడు. నిజంగా అది కూడా నేను వాడుకలో ఈ 1 జనవరి 21 days ఫాస్టింగ్ అని తను పెట్టారు. ఆ విధంగా నేను ఈ వాగ్దానాలు నేను ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ప్రతిది కూడా మేము ఏదన్నా అడిగితే కూడా దానికి వాక్యం సూట్ చేసుకొని నేను ఆ విధంగా ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకున్నటకు మీరు కృప చూపించండి తండ్రి, చూపించినందుకై వందనాలు అంటూ వలించుకుంటూ నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ విధంగా దేవుడు మనందరినీ ఆ యొక్క ప్రార్థన విధానాన్ని మనము అలవర్చుకొని ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. మెండుగా బ్రదర్ జాషువా గారిని, శ్రావణి గారిని దేవుడు ఇంకా మెండుగా వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అండాలి.